ఉపదేశం అని అంటాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ప్రియ భగవద్బంధువులారా, చిన్నప్పుడు పుట్టగానే మనకు చుట్టూ ఉండేటటువంటి మనుష్యులు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, తదితరమైనటువంటి బంధుజనం కావచ్చు, వాళ్ళు మనకు కొన్ని మాటలు నేర్పారు. అమ్మ, తాత, అక్క, అప్ప ఇలాంటి మాటలన్నీ వాళ్ళు నేర్పిస్తారు. అది కొంత స్థాయి దాకా సాగుతుంది. వాళ్లే మన కొన్ని సంస్కారాలు కూడా నేర్పించారు. ఎలాగ మనం లేవాలి, ఎలా మనం నడవాలి, ఎలా మాటలాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ వాళ్ళు నేర్పిస్తే, వాళ్ళు చెబితే మనకి వచ్చింది. మరి కొంచెం వయసు వచ్చిన తర్వాత ఏ స్కూల్లోకి వెళ్ళడం, ఏ గురుకులానికో వెళ్ళడం, అక్కడ వాళ్ళు చెప్పే పాఠాలు వినడం, తద్వారా మనకి మరికొన్ని విషయాలకు సంబంధించినటువంటి విజ్ఞానం ఏర్పడింది. ఇలాగా మనకి చిన్నప్పటి నుంచి ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా ఉపదేశాన్ని చేయడం చేత ఈవేళ మనం ఒక సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని సాగించగలిగే వ్యక్తులుగా ఉన్నాం తప్ప జంతువులా మనం బ్రతకటం లేదు, బ్రతకూడదు కూడా. మానవులం మనం. అంచేత ఒక ఉపదేష్ట తప్పనిసరిగా మనకు కావాలి. ఉపదేష్ట అంటే ఉపదేశం చేసిన వ్యక్తి అని అర్థం కదా. మొదటిసారి చెప్పే, మొదటిసారి వినే మాటకు ఉపదేశం అని పేరు. ఆద్యోచ్చారణం అంటారు దాన్ని, ఉపదేశ అని దానికి పేరు. మొదటిసారి మనకి దాన్ని వినిపించింది ఉపదేశం అని అంటాం. అది మనకి చెప్పినటువంటి మహనీయుల్ని ఆచార్యుడు అని మనం అంటాము. ఋషులు మనకి ఆ రకమైనటువంటి ఉపదేశాలు చేసి ఒక ఆచార్య పరంపరని మనదాకా వచ్చేట్టు సాగించారు. ఎన్నెన్ని విషయాలు మనకి చెప్పారు. కనిపించేటటువంటి లౌకిక విషయాల దగ్గర నుంచి ఆరంభం చేస్తే మనకి అలౌకికంగా ఉండేటటువంటి వాస్తవాల గురించి, ఆత్మ పరమాత్మల యొక్క తత్వాన్ని గురించి, వాటిని మనం గుర్తించగలిగేట్టుగా చేసే మంత్రాలని గురించి, ఆ మంత్రముల యొక్క అర్థాలను గురించి, వారు మనకి చేసినటువంటి ఆ ఆద్యోచ్చారణం మనకి ఇది ఫలించుగాక అని వారు చెప్పేటటువంటిది ఉపదేశం అని మనం అంటాం. ఆ ఉపదేశం చేసి వారు వారి శిష్యులకి, వారు వారి శిష్యులకి, వారు వారి శిష్యులకి అట్లా మన దాకా దాన్ని ప్రవర్తింపచేశారు. ఆ రకంగా వారు మనకి ఆచార్యులు అయ్యారన్నమాట. ఏం చేస్తారు వారు చేసే ఆ ఉపదేశం వల్ల? ఏం జరుగుతుంది అంటే మనలో ఉండేటటువంటి అజ్ఞానం తొలగిపోతుంది, జ్ఞానం మనకి ఏర్పడుతుంది. అజ్ఞానాన్ని జ్ఞానాన్ని కూడా నారా అనే శబ్దంతో వ్యవహరిస్తారు మన వాళ్ళు. అజ్ఞానము అంటే నార, దానిని దో ఖండించునవాడు కనుక నారద అంటాం మనం ఆచార్యం. అజ్ఞానాన్ని కేవలం ఖండించడం మాత్రమే చాలదు కదా, దానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని కూడా ఇవ్వాలి. రోగం పోవడం ఒక్కటే చాలదు కదా. రోగం ఉంటే ఇంకా పర్వాలేదు, రోగం పోయి మిగతా ఆరోగ్యం రాకుండా చాలా ప్రమాదం. మనిషి మరీ నీరసించిపోతాడు. రోగం ఉంటే కాస్త రోగ బలమైనా ఉంటుంది. రోగం తగ్గించడం ఎంత అవసరమో తర్వాత మళ్ళీ ఆరోగ్యాన్ని కలిగించడం కూడా అంత అవసరం కదా. అజ్ఞానం తొలగించడం ఒక్కటే చాలదు, తొలగిన తర్వాత ఏర్పడవలసిన జ్ఞానాన్ని కూడా ఏర్పరచాలి.
కనుక నారము అంటే జ్ఞానం కూడా. దానిని దా ఇచ్చువాడు కనుక అతనికి నారదా అని పేరు. చేత అజ్ఞాన నివారణ, జ్ఞాన ప్రదానము, ఇవి రెండు చేసేటటువంటి మహానుభావుడు ఆచార్యుడు. తన ఉపదేశం ద్వారా ఆ రెండు పనులు చేస్తాడు. కనుక ఆచార్యుణ్ణి నారద అని మనం అనవచ్చు. అంటే మనం సినిమాల్లోనే గట్రా చూసే నారదులు వేరు. సినిమాలో నారదులు అంటే పుల్లలు పెట్టేవాడు అని అర్థం. అంటే మనకది అలా రూఢిగా పట్టుకొచ్చేసారు దాన్ని క్రమంగా అలాగే జోకర్ లాగా తయారు చేసి ఇక్కడ ఒక మాట చెప్పి తీసుకెళ్ళి అక్కడ చెప్పి అక్కడ వాడికి ఇక్కడ వీడికి ఇద్దరికి ముళ్ళు వేసి ఇద్దరు కొట్టుకుంటుంటే చూసి అయిందా అని సంతోషపడే వ్యక్తిగా మన నారదుని ఇప్పుడు వాళ్ళ సినిమాలో చూస్తున్నాం. కానీ నారదు అంటే అట్లాంటి వాడు కాదు. ఒకవేళ పోనీ ఏదో కారణం చెప్పి తీసుకున్నారనన్నా పోనీ దాన్ని మనం సమర్థించుకోవచ్చు. లోపల ఉండేటటువంటి జ్ఞానానికి అజ్ఞానానికి రెంటికి కూడా దెబ్బలాట పెట్టి జ్ఞానాన్ని ఓడిపోయేటట్టు చేసి జ్ఞానానికి బలం కలగడానికి ఏమేమిటి చేయాలో వేటిని తాను లోపల పూరించుకోవాలో బహుశా అలాంటివి పూరించుకోగలిగే అవకాశం ఇచ్చేటటువంటి మహానుభావుడు అంటే పోనీ తప్పేం లేదేమో. కానీ మరీ బొత్తిగా చూసి ఎంత జోకర్ మాత్రం కాదు. అది మాత్రం అర్థం పెట్టుకుంటే చాలు నారదుడు అని అంటే. ఉపనిషత్తుల్లో మనకి నారదుడు కనిపిస్తాడు. తృప్తి లేదు ఇప్పుడు నారదుడికి. ఎంతో గొప్ప జ్ఞానం కలవాడు. కానీ ఇంకా జ్ఞానార్జన చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. చేసిన దానిని తన దగ్గరే పెట్టుకొని తాను తృప్తుడైపోయి ఊరుకోడు. ఎప్పుడు ఎవరికో ఒకరికి దాన్ని అందిస్తూనే ఉంటాడు. తాను దాన్ని స్వయంగా ఆచరిస్తూనే ఉంటాడు కూడా. అది నారదుడు అంటే. అది ఆచార్యుడు చేసే పని. కొంతమందిని అప్పుడప్పుడు మనం లోకంలో మాట్లాడుతుంటే ఏం చదువుకున్నా, అయిపోయిందండి. ఏం చదువుతున్నా, చదువు అయిపోయిందండి. ఎంత అదృష్టవంతుడు, చదువు అయిపోయింది. ఏం చేసావా అంటే ఏదో గ్రాడ్యుయేట్ చేశానండి, అదే ఎంసీఏ చేశానండి, అదే ఎంటెక్ చేశానండి, అదే ఇంకోటి మరి అడుగు చేశానండి. అయిపోయింది చదువు. అయిపోయిందా? చదువు అయిపోతుందా? చదువుకి హద్దుందా? ఇంకా ఆడవాళ్ళు అయితే ఇంక మరి ఏమిటి ఎంతవరకు వచ్చిందా చదువు? మ్యారేజ్ అయిపోయిందండి అంటే చదువుకి ఫుల్ స్టాప్ అనమాట. ఇంక చదువు ఆ పైన మరి అవసరం లేదు. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. అంటే చదువు అనేది కేవలం మ్యారేజ్ కోసమా అంటే ఒక హద్దు దాకా చదువుకోగలను, అవగానే దీనికి తిరోధకాలు ఇవ్వవచ్చును అన్నట్టుగా అన్నమాట. కాదు, చదువు అయిపోవడం అనేది ఉండదు. నువ్వు ఎంత శాస్త్రం చదివినా ఇంకా చదువు సాగుతూనే ఉంటుంది. ఆకాశానికి అయిపోవడం అనేది ఉంటుందా? ఇంత ఎక్కిసానండి, ఆకాశంలోకి ఎక్కిసానండి, అయిపోయింది ఆకాశం అంటారా ఎవరైనా? ఆకాశానికి అంతం ఉండనట్టే విద్యకి కూడా అంతం ఉండదు. గురువు అనేవాడు ఎప్పుడు కూడా విద్య మరింత ఆర్జించే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా తరింపచేయాలి అనేది గురువు యొక్క లక్ష్యం కనుక, లోకాన్ని తరింపచేయాలి అంటే లోకం అంటే నేలని కాదు కదా, లోకం అంటే చెత్త కాదు కదా, లోకం అంటే జంతువుల్ని కాదు కదా, లోకులని తరింపచేయాలి. లోకంలో ఉండే వాళ్ళని కదా తరింపచేయాలని ప్రయత్నం చేస్తాడు ఆచార్యుడు అంటే, గురువు అంటే. మరి లోకంలో ఉండే వాళ్ళు ఒక రకంగానే ఉంటారా? ఎన్ని రకాలుగా ఉంటారు వాళ్ళు? ఎన్ని రకాల బుద్ధులు ఉంటాయి? అన్ని రకాల బుద్ధులు కలిగిన వాళ్ళకి కావలసిన మార్గాన్ని అందించగలిగే వ్యక్తి కావాలి కదా ఆచార్యుడు అంటే. అన్ని రకాల వాళ్ళ సైకాలజీ తెలిసినవాడు కావాలి. కేవలం సైకాలజీ తెలిస్తే వాడికి తెలిసిన సబ్జెక్ట్ని వాడు ఎట్లా మంచిగా వాడుకుంటూ తరించొచ్చో చెప్పగలిగేవాడు కావాలి కదా. అంటే వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్స్ అన్నీ తెలిసినవాడు కావాలి. మరి వాళ్ళు బతకాలి కూడా కదా, తినాలి కూడా కదా. కేవలం గురువు అంటే అక్కడ మంత్రం ఇచ్చేసి నీకు మంత్రం ఇవ్వగానే టక్ మన మోక్షం విమానం ఎక్కించేసేవాడు కాకూడదు. డాక్టర్ అలాంటి వాడు కావచ్చు. నా చేతి మాత్ర వైకుంఠ యాత్ర, డాక్టర్ వైకుంఠం, ఆయన పేరే డాక్టర్ వైకుంఠం.
అంటే ఆయన ఎవడి మీద చెయ్యి వేశారంటే వాడికి వెంటనే సంప్రాప్తి కావచ్చు. బికాజ్ దే ఆర్ పర్మిటెడ్ కిల్లర్స్, లైసెన్స్డ్ కిల్లర్స్ డాక్టర్స్ అని. కానీ మరి గురువు అట్లాంటి వాడు కాకూడదు కదా. వీడు జీవించి ఉన్నంత కాలం కూడా వీడు ఆరోగ్యంగా బ్రతకడానికి కావాల్సినట్టుగా వసతి వనరులు వాడికి ఉండేటట్టుగా కూడా చూడాలి. అందుచేత మరి జీవించాలి అంటే ఏదో వృత్తి చేయాలి. ఆ వృత్తి రకరకాలైనటువంటి కార్యక్రమాలకు సంబంధించిన వృత్తి కావచ్చు, అది నేలతోటి సంబంధించిన వృత్తి కావచ్చు, నీటితో సంబంధించిన వృత్తి కావచ్చు, చెట్లతో సంబంధించిన వృత్తి కావచ్చు, ఆకాశంతో సంబంధించిన వృత్తి కావచ్చు, ఏదో ఒక దాంతో సంబంధించిన వృత్తితో వాడు బతకాలి. జంతువులతో సంబంధించినటువంటి వృత్తి కావచ్చు. అంటే ఆయా వృత్తి చేసుకునే వాడికి ఆయా వృత్తిని భగవత్పరంగా ఎట్లా మార్చుకుని భావించవచ్చునో కూడా చెప్పగలిగిన వాడు కావాలి. భగవంతుడి యొక్క సేవలో ఆ వృత్తి కూడా ఒక భాగమే అవుతుంది సుమా అనే విషయాన్ని తాను తెలిసి వాడికి తెలియచెప్పగలిగిన వాడు కావాలి కదా. కొంతమంది అడుగుతూ ఉంటారు కదండి లోకంలోనూ, అయ్యా మేమండి అసలు నాకు ఈ ఉద్యోగం చేస్తున్నానండి, అసలు నాకు తీరికే లేదండి, అసలు క్షణకాలం తీరిక లేదండి, ఎప్పుడు బిజీ బిజీ, అసలు ఇంకా దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుడు పూజ చేయడానికి అసలు నాకు టైం లేదండి అంటే నేను టైం ఏమరమ్మన్నాడయా దేవుడికి? దేవుడికి ఏం టైంకి దరిద్రమా? నువ్వు కొంత టైం తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వడానికి, లేదా నీ దగ్గర దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా నువ్వు తీసుకెళ్ళి ఆయనకి ఏదో కొంత ఇవ్వడానికి? అసలు నువ్వు ఉన్న టైమే వాడిది, నువ్వు బతికే టైమే వాడిది, నువ్వు వాడే బుర్రే వాడిది, నువ్వు చేసే వస్తువే వాడిది, అన్నీ వాడివే కదా. అది తెలుసుకో చాలు. నువ్వు నీ ఉద్యోగంలోంచి మానేసి పాపం దేవుడి కోసం కొంత టైం ఇవ్వక్కర్లే. నువ్వు చేసే ఉద్యోగమే దేవుడి సేవ అని గుర్తు పెట్టుకోవాలి కదా. వాడు డాక్టర్ అనుకోండి, డాక్టర్గా ఉండేటప్పుడు తను చేసే ప్రతి పని భగవంతుడి సేవే అని వాడు భావించవచ్చు కదా. తన లోపల దేవుడు ఉన్నాడు కనుక తన దేవుడి సేవకుడు. వచ్చిన పేషెంట్ లోపల దేవుడు ఉన్నాడు కనుక అదొక దేవుడి మందిరం. మందిరంలో అప్పుడప్పుడు దుమ్ము ధూళి చెత్త పడుతూ ఉంటాయి, ఇట్స్ ఓకే. అప్పుడప్పుడు ఇక్కడ అక్కడ చిన్న చితుకు జంతువులు చనిపోతూ ఉంటాయి, దుర్వాసన వస్తుంది, దట్ ఈస్ ద డిసీజ్. శరీరాల్లో కూడా డిసీజులు వస్తాయి కదా. వచ్చే డిసీజులని అందులో ఏదో చెత్త చేరింది, వ్యాధి వచ్చింది, లోపల ఏదో కొంత బ్యాక్టీరియా చచ్చిపోయింది, అదేదో ఒక వ్రణం కింద మారింది, ఏదో పుండో కురుపో ఏదో వేసింది. డిసీజ్ అంటే అదే కదండి. ఎక్కడో ఇంట్లో కొంత చెత్త చేరిపోయింది, ఎక్కడ ఇంకా మన ఆ మూలకి వెళ్ళడానికి అవకాశం లేకుండా కూలిపోయింది. శరీరంలో కూడా నీకు ఎక్కడో ఒక మూల ఉండేట ఒక భాగంలో ఒక బ్యాక్టీరియా చేరింది, నీకు ఆ శరీరం ఆ భాగం శరీరం పనిచేయడం మానేసింది. దానికి ఏదో ఒక రకమైనటువంటి ఒక చేతకానితనం ఏర్పడింది. సో డాక్టర్ పని ఏమిటి? నువ్వు అది మందిరం అని అనుకున్నప్పుడు ఆ మందిరాన్ని చక్కగా క్లీన్ చేసుకుంటావు, కడుక్కుంటావు, కూలిపోతే మళ్ళీ కట్టుకుంటావు, దానికైనా రంగు చెదిరిపోతే రంగు వేసుకుంటావు, అవసరమైన చోట అలంకరించుకుంటావు. మందిరం కనుక నువ్వు చేస్తావు. నీ దగ్గరికి వచ్చిన పేషెంట్ కూడా ఒక మందిరం భగవంతుడికి. ఆ మందిరంలో ఏర్పడ్డది, దాన్ని తొలగించడం నీ బాధ్యత. దాన్ని నువ్వు చదువుకున్నావు కనుక కమాన్ వాడి మీద ఇప్పుడు నువ్వు ఆపరేట్ చేయి. ఇప్పుడు నువ్వు వాడి మీద కట్టి పెడుతున్నావు. మందిరానికి నువ్వు చేసేటువంటి ఒక పరిశుభ్ర కార్యక్రమాలు అది కూడా ఒక భాగం కదా. మీ ఇంట్లో చెట్లు వంకర టెంకరగా పెరిగి దాన్ని కట్ చేయరు మీరు. అప్పుడు ఆ కట్ చేయడం కూడా ఆ ఇంటి పరిశుభ్రతకు ఒక భాగమేనా కదా. అలాగే శరీరంలో ఏర్పడ్డ అవకతవకల్ని సవరించేటటువంటి వ్యక్తి కూడా వాటిని సవరించడం కూడా భగవంతుడి కోసం చేస్తున్నాను అని అనుకుంటే అప్పుడు వాడు చేసే ఆపరేషను అది కూడా భగవద్ ఆరాధనే. వాడు ఆ పేషెంట్కి ఇచ్చే మందు అది భగవద్ ఆరాధనే. వాడు పేషెంట్తో మాట్లాడడం అది కూడా భగవద్ ఆరాధనే. పేషెంట్ దగ్గర ఫీజు పుచ్చుకోవడం కూడా భగవద్ ఆరాధనే. మళ్ళీ భగవద్ ఆరాధనే ఇక్కడ మళ్ళీ సర్వం కృష్ణార్పణ వస్తే అని రావడం చెప్పట్లా. అంటే పేషెంట్ దగ్గర నుంచి మళ్ళీ అవసరమైనటువంటి ఆ ఫీజులు పుచ్చుకోవడం, మళ్ళీ వాడికి కావాల్సినటువంటి సౌకర్యాలు చేయడం, దానికి కావాల్సిన హాస్పిటల్ని పెంచుకోవడం, ఎస్ ఇవన్నీ అన్ని ఆరాధనలో భాగాలే. అప్పుడు నువ్వు దేవుడి కోసం ఎంత టైం ఇవ్వాలి? ఎక్కడి నుంచి నువ్వు టైం ఇవ్వాలి? నువ్వు చేసేదంతా అదే కదా. దేవుడి కోసం మనం టైం ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఏ పని చేసినా దాన్ని దైవం కింద మార్చగలగాలని వాడికి తెలియాలి. గురువు బాధ్యత అది చెప్పాలి. అంచేత పేషెంట్కి తెలిసినటువంటి విద్య అన్నీ కాకపోయినా దాని యొక్క స్వభావాలైనా గురువు గారికి తెలిసి ఉండాలి. అంటే మరి గురువు గారు అవి కూడా చదువుకోవాలి కదా. అంటే గురువు గారికి అన్ని విషయాలు తెలియాలి. వాడు ఏదో ఉద్యోగం చేసేవాడు భూమికి సంబంధించింది అవి చేస్తే వీడికి జియోగ్రఫీ తెలియాలి, వీడికి కెమిస్ట్రీ తెలియాలి, వీడికి బయాలజీ తెలియాలి, వీడికి జియాలజీ తెలియాలి, వీడికి ఓషనోగ్రఫీ తెలియాలి, వీడికి స్పేసియాలజీ తెలియాలి, సీస్మాలజీ తెలియాలి. అన్నీ తెలియచ్చు. అన్నీ అందులో భాగాలే కనుక. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ భగవంతుడిలో భాగమే కనుక దీనికి సంబంధించిన ప్రతి విజ్ఞానం కూడా భగవద్విజ్ఞానమే. ఇవన్నీ భగవత్ శాస్త్రాలే. దాన్ని నువ్వు గుర్తిస్తే, తెలుసుకుంటే నువ్వు భగవంతుడి యొక్క విద్యలో ఉన్నట్టే లెక్క. నువ్వు కూడా దాన్ని నేరుస్తున్నట్టే లెక్క. దాని గురించి నువ్వు తెలుసుకోవడం కానీ అది తెలిసిన వ్యక్తికి నువ్వు చెప్పడం కానీ అది కూడా తప్పుడు. అందులో ఒక భాగం భగవంతుడి ఆరాధనలో అది కూడా ఒక భాగమే అవుతుంది. కనుక విషయాలు ప్రపంచంలో ఎన్నో కొన్ని వందలు కొన్ని వేలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని ఎట్లా జాగ్రత్తగా ఉంచుకోవాలో తెలుసుకోవడం గురువు గారికి భాగం కనుక అలాంటి అనంతం కనుక గురువు వాటి గురించినటువంటి తెలుసుకునే విధానం కూడా అనంతంగా సాగుతూనే ఉంటుంది. డాక్టర్ ఉద్యోగం చేసేవాడికి డాక్టర్కి సంబంధించిన వైద్యానికి సంబంధించిన కొంచెం తెలుసుకుంటే అక్కడికి వాడికి ఇంకా అయిపోతుంది, వాడు తన సంపాదించుకోవచ్చు. గురువు గారికి అట్లా కాదు. గురువు గారికి అదొక్కడే తెలుసుకుని ఆగిపోవడానికి వీల్లేదు. గురువు గారికి అన్నీ తెలియాలి అని మీరు కూడా అనుకుంటారు కదండి. అనుకోరు మీరు కూడా? గురువు గారి దగ్గరికి వస్తారు. గురువు గారు కడుపులో నొప్పిగా ఉందండి. కడుపులో నొప్పి గురువు గారి దగ్గరికి వెళ్ళాలా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా? అంటే గురువు గారు మనస్సు ఏమిటో చాలా చికాగ్గా ఉందండి. అంటే మనస్సు చికాగ్గా ఉంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళాలి. బుర్రలు పాడు చేసేవాడికో బుర్రలు బాగు చేసేవాడి దగ్గరికో వెళ్ళాలి. గురువుగారి దగ్గరికి ఏమిటి? గురువుగారు ఏమిటోనండి నా ఉద్యోగంలో ప్రమోషన్ రావట్లేదండి. అంటే ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చేవాడు గురువుగారా? అంటే గురువు గారికి ఆ ఉద్యోగంలో ప్రమోషన్ ఎట్లా వస్తుందో కూడా చెప్పాలి. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు గురువు దగ్గర నుంచి. దానికి సలహా గురుగారి దగ్గర అడుగుతున్నావు అంటే అర్థం ఏంటి? గురువుగారు ఏదో కూడా తెలుసుకుంటా నువ్వు అనుకుంటున్నావు కదా. ఏమిటోనండి గురువుగారు గ్రహాలు బాగాలేవండి. ఆ గ్రహాలు బాగాలేకపోతే జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాలి. గురువుగారి దగ్గర ఎందుకు? గురువుగారు నేను కొత్తగా ఇల్లు కట్టుకున్నానండి, ఎప్పుడు ప్రవేశించవచ్చునండి? దానికోసం నీ దగ్గరికి వచ్చాయంట. ముహూర్తాలు పెట్టే పురోహితుల వారి దగ్గరికి వెళ్ళాలి. గురువుగారు ఏమిటోనండి మా వాడు ఎంత చేస్తున్నా ఉద్యోగంలో బిజినెస్లో పైకి రావట్లేదండి, ఏం చేయమంటారండి? అంటే బిజినెస్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళాలి. ఈయన దగ్గరికి ఎందుకు? అంటే నువ్వు కేవలం గురువు గారిని ఒక మంత్రం మాత్రం చెప్పేసి మంత్రార్థం మాత్రమే ఉపదేశం చేసే వ్యక్తిగా నువ్వు అనుకోవట్లేదు. గురువు గారు నీకు మిగతా విషయాల్లో కూడా ఏ విషయాలు నీకు అవసరమో వాటికి సంబంధించిన సలహాని కూడా నువ్వు గురువు గారు ఇవ్వాలి అని నువ్వు అనుకుంటున్నావు. మంచిదే, ఇట్స్ ఓకే. శిష్యుడు ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదు. గురువు ఆయా విషయానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని కూడా కొద్దో గొప్ప తెలుసుకుని కలిగి ఉండడం అది దోషం ఏం కాదు కదా. దాని గురించి గురువు నిరంతరం అధ్యయనం సాగిస్తూనే ఉండ, అది కూడా భగవంతుడి యొక్క విజ్ఞానంలో ఒక భాగమే అనే భావనతో. కేవలం మంత్రార్థం మాత్రమే చదువుకుంటాం చాలండి మాకు అంతటితోట ఇంకా మిగతావన్నీ మాకెందుకు కనుక అని ఎవడైనా అనుకుంటే, మిగతావన్నీ కూడా భగవత్ సంబంధించినవి కావు అని అనుకుంటే వాడికి భగవంతుడి గురించి అంత బాగా తెలీదు అని అర్థం. ఇప్పుడు మనకి ప్రపంచంలో కనిపించే చుట్టూ వస్తువుల్లో భగవత్ సంబంధం కానిది ఏదైనా ఉందా? ఒక వస్తువు
భగవంతుడికి చెందనిది ఏదైనా ఉందా? ఏదీ లేదు, ఏదీ లేదు. శ్మశానం భగవంతుడికి చెందిందే, అందులో ఉండే శవం కూడా భగవంతుడికి చెందిందే, డ్రైనేజ్ భగవంతుడికి చెందిందే, అందులో కదలాడే పురుగులు కూడా భగవంతుడికి చెందినవే. ఏది భగవంతుడికి చెందనిది? కనుక వాటికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవాలి అని నువ్వు అనుకోవటం, దానికి అధ్యయనం చేయడం, అది కూడా భగవంతుడికి సంబంధించినటువంటి అనంతమైన విషయంలో ఒక విషయాన్ని, ఒక అంశాన్ని నువ్వు గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నట్టే. అది నీకు తెలిసి చేస్తే తప్పేం కాదు. కానీ ఇదొక్కటే మాత్రమే అది కాదనుకుంటే నీకు భగవంతుడిలో ఒక భాగమే నీకు తెలుసును, చాలా భాగాలు నీకు తెలియవు అని అర్థం. అయితే అదే సర్వస్వం అనుకోవడం పొరపాటు. అదే దేన్ని ఎక్కడ ఉంచాలో దాన్ని అక్కడ ఉంచినంత వరకు ప్రాబ్లం. అన్నీ భగవంతుడే కనుక అన్నిటినీ సమానంగా చూస్తామండి అంటే నువ్వు ప్రమాదంలో పడ్డావు, మిగతా వాడిని ప్రమాదంలో పడిచావని అర్థం. అన్నీ భగవంతుడికి సంబంధించినవైనా డ్రైనేజీలో వాటిని డ్రైనేజ్లోనే ప్రవహించనివ్వాలి, ఒంటింట్లో వాటిని ఒంటింట్లోనే ఉండనివ్వాలి, ఆఫీసులో వాటిని ఆఫీసులోనే ఉంచనివ్వాలి, గేటు దగ్గర వస్తువుని గేటు దగ్గరే ఉంచాలి, గుళ్ళో వస్తువుని గుళ్ళోనే ఉంచాలి. ఇప్పుడు అలా ఉంచితేనే దాని విజ్ఞానం నీకు తెలిసినట్లు లెక్కండి. ఇప్పుడు చెయ్యి దగ్గర, కాలు దగ్గర, తల దగ్గర, తోక దగ్గర ఉంటే సక్రమంగా ఉంటుంది. తోకని పట్టుకొచ్చి తల మీద పెడతాను, తలని పట్టుకెళ్ళి కాళ్ళలో పెడతానంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. అది కబంధుల్లో ఉంటుంది అన్నమాట. మనకి రామాయణంలో కబంధుడు ఆయన వస్తాడు, ఇక్కడ కొంచెం పైకి పెడితే అరణ్యకాండలోకి పెడితే వాడి బాబు ఏది ఎక్కడ ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలో తెలియలేదు. అంటే తెలియని వాడికి నీకెందుకు రా ఈ ఓళ్ళు, ఇలాంటి ఓళ్ళని పాపం ఇంద్రుడు వాడి తలని లోపలికి కాడం లోపలికి మొత్తం మార్చేసేయండి, డిజ్లోకేట్ అయిపోయాయి పాపం వాడికి. అయ్యో మొర్రో బతకాలి అని అన్నాడు. పర్వాలేదులే నీకు బతక ఇక్కడ నోరు పెడతాను, వాడికి ఇక్కడ నోరు పెట్టాడు. మరి చూడద్దా అన్నాడు, ఇక్కడే వాడికి ఒక కన్ను పెట్టాడు వాడికి. కనుక వాడి కన్ను ఇక్కడే, నోరు ఇక్కడే. మరి తినేది ఎట్లా అన్నాడు. నోరు లేకపోతే తినకుండా బతికేవాడిని, ఇప్పుడు నోరు పెట్టావు, నాకు తిండి కావాలి, ఏం చేయమంటావు, నాకు ఏమైనా సంపాదించుకోవడానికి ఇయ్యి అన్నాడు. సరే చేతులు ఇచ్చా అన్నాడు. ఓ యోజనం దూరం, అంటే యోజనం అంటే 18 మైళ్ళు. అక్కడి అలా చేయి వేసేవాడు, చేతులు ఎదురుగా పట్టుకొచ్చి లోపల వేసేవాడు. వాడికి 2 పనులు, సంపాదించు వేసేయి, తెచ్చుకో వేసుకో, తెచ్చుకో వేసుకో, సంపాదించు అనుభవించు. 2 పనికి వాడికి వేరే పనులు అక్కర్లేదు. వాడు చాలా నీకు ఈ మాత్రం ఉంటే కాదు, నోరు ఒకటి చెయ్యి ఒకటి ఉంటే సరిపోయింది. ఇంకా నీకు బుర్ర ఎందుకు అంటే బుర్ర లావులు పెట్టేది. అలాంటి వాళ్ళకి అందరికీ చాలు. కేవలం భగవంతుడికి సంబంధించిన అనంతమైనటువంటి విషయాల్లో కేవలం ఏదో ఒక్కటి మాత్రమే నాకు సంబంధించింది, మిగతాది నాకు సంబంధించనివి అని ఒకవేళ ఎవరైనా అనుకున్నట్టయితే, మిగతా అవన్నీ అవసరం లేదండి అని కనుక ఎవరైనా వేటినైనా దూరం చేసే భావన ఉన్నట్టయితే వాళ్ళు కబంధుడికి తమ్ముళ్ళు అందులో అవుతారంతే. ప్రతి విషయం భగవంతుడికి సంబంధించింది, కానీ ఏది ఎక్కడ ఉంచాలో అది మాత్రం అక్కడ ఉంచాలి. అంతవరకు మనకి నియమం. ఒంటింట్లో ఆహార పదార్థాలు ఉండాలి, ఆఫీసులో పనిచేసుకునేటట్టు ఉండాలి, ఆడుకునే ఒంటింట్లో తెచ్చుకోకూడదు, ఆడుకునే చోట బట్టికి లీవ్ పెట్టకూడదు. టీవీ చూసేవాడు చక్కగా టీవీ చూడాలి, భోజనం చేసేవాడు భోజనం చేయాలి, పడుక్కునే చోట పడుక్కోవాలి. మేము 3 ఒకటోటే చేస్తామండి, టీవీ చూస్తుంటాం, చేస్తుంటాం, అక్కడే పడుకుంటాం అని టీవీ ముందర ఎలా చూస్తూ పడుకొని తిరగాలనుకోండి, వాడికి పేరు ఏదో మార్చాల్సి వస్తుంది వాడికి. అంటే వాడికి ఏది ఎక్కడ ఉంచాలో వాడికి తెలియలేదన్నమాట వాడికి. సో ప్రపంచంలో వస్తువులు అన్నీ భగవంతుడివే, అన్నిటికి దేనికి సంబంధించినటువంటి విజ్ఞానమైనా భగవద్ విజ్ఞానంలో భాగమే. దేన్ని ఎక్కడ ఎలా ఉంచాలో దాన్ని అక్కడ అలా వ్యవస్థితం చేసుకోవడం అనేటటువంటిది చాలా ప్రధానం.
అది తెలిసినవాడు గురువు. దాన్ని ఇతరులకి చెప్పాలంటే మటన్ వీడికి తెలుసుకోవడం చాలా అవసరం కనుక గురువుకి విద్యార్జన అనేటటువంటి దానికి అంతం అనేది ఉండదు. యావజ్జీవం సాగిస్తుంది. భరద్వాజ మహర్షి గురించి మనం విన్నాం గతంలో. 100 ఏళ్ళు ఆయన విద్యాభ్యాసం చేస్తూనే గడిపాడు. ఆయనకి తృప్తి కలగలేదు పాపం. ఆయన మరో 100 ఏళ్ళు వరం కోరుకున్నాడు. మరీ 100 ఏళ్ళు ఏం చేస్తావా అంటే బ్రహ్మచర్యం చరామి, మళ్ళీ నేను ఇంకా వేద విజ్ఞానాన్ని ఆర్జిస్తానన్నాడు. సరే కమాన్ శాంక్షన్. మళ్ళీ ఆ 100 ఏళ్ళు వేద విజ్ఞాన సముపార్జన చేశాడు ఆయన. ఇంకా వస్తే బాగుండు అనిపించింది. సరే మళ్ళీ ఇచ్చాడు, మళ్ళీ చేశాడు, మళ్ళీ ఇద్దాం, మళ్ళీ వస్తే బాగుండని. ఇంకేం చేస్తావా 3 సార్లు తీసుకున్నావు కదా అంటే ఇంకా అదే చేద్దామని, ఇంకా విషయం తెలుసుకుందామనుంది. వేర్ ఈస్ ద ఎండ్ టు ద వరల్డ్? ప్రపంచంలో అంతమేదండి విజ్ఞానానికి ఉందే? పాపం ఈయనకి అంతా ఆర్జించేయాలని కోరిక. అంటే అంతా ఆర్జించలేం, కొంతవరకు మనం పరిమితం చేసుకుంటాం, ఉన్నంతను వాడుకునే ప్రయత్నం చేస్తాం, అవకాశమంతరు మాత్రం ఆర్జిస్తాం. అందుకే పాపం ఆయనకి అప్పుడు ఆ కనిపించినటువంటి భగవంతుడు ప్రజాపతో, నాయన ఇంతవరకు నువ్వు ఆర్జించినటువంటి దాన్ని చూపిస్తాను, ఒక్కసారి చూడు ఎంతో అని 3 పెద్ద పెద్ద పర్వతాలు చూపించి 3 పిడికెళ్ళు దాంట్లో తీసిచ్చి, ఇంత సుమా, ఇంతవరకు 300 సంవత్సరాల కాలం నువ్వు ఆర్జించింది ఇంత, అమ్మో ఆర్జించాల్సిన ఇంకా అంత. అర్థమేమి? నేనంతా సంపాదించేశా అని అనుకుంటే వాడిని ఏమనాలో మనం ఆలోచించుకోవాలని తెలియడం కోసం చెప్తున్నా. ఆర్జనకి అంతా ఉండదు. అంతా ఆర్జించేయాలి అని నువ్వు అనుకోక్కర్లేదు. అవకాశం ఉన్నంతలో ఆర్జిస్తూ ఉండు, లభించినటువంటి వాటిని మంచికి వినియోగిస్తూ ఉండు. అది మనం చేయాల్సిన పని. ఇది నారదుడు. ఆయన గురించి మనకి చాందోగ్యం ఒక తమాషా కథ చెప్తుంది మనకి. ఆయన ఒకసారి ఒక విద్యాలయానికి వెళ్ళాడు, ఒక గురుకులానికి వెళ్ళాడు, సనత్ కుమార్ల వారి దగ్గరికి వెళ్ళాడు. విద్యాభ్యాసం చేయడానికి వచ్చానండి అన్నాడు ఆయన. చాలా సంతోషం, నువ్వు ఇంతవరకు ఏమిటి నేర్చుకున్నావు అని అడిగాడు గురువు గారు. అంటే ఇంతవరకు ఏదో నేర్చుకున్నానండి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఆథర్వవేదం, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం, సూత్రం, మొత్తం ఆగమం అన్నీ నేర్చుకున్నాను. ఇదేంట ఇంకెందుకు ఇక్కడికి నువ్వు వచ్చావు? ఇక్కడికి నువ్వు మగ పాఠం చెప్పడానికి వచ్చావా? మరి అన్నీ వచ్చును కదా నీకు అంటే, అన్నీ వచ్చును. మంత్రవిదేవాస్మి నాహం ఆత్మవిత్ అంటాడు ఆయన. ఇంతవరకు నేను నేర్చుకున్నవన్నీ ఆ శబ్ద రాశిని గ్రహించా, ఆ శబ్ద రాశిని స్వాధీనం చేసుకున్న, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. ఎస్, ఎక్కడ ఏ జరిగినా ఏ మొహమాటం లేకుండా చెప్పగలను, దాని అర్థాన్ని వర్ణించగలను, వివరించగలను, అన్నీ ఉన్నాయి. మరి ఇంకెందుకు వచ్చినట్టు నువ్వు ఇక్కడికి? కానీ దానివల్ల తెలియాల్సినటువంటి ఆత్మతత్వాన్ని గురించి నాకు ఇంకా తెలియలేదు, అది తెలుసుకుందా. చూడండి, నారదుడు ఇంత వాడయ్యి ఉండి కూడా తృప్తి లేక ఇంకా తత్వ దర్శనం చేయడానికి ఆయన మరెక్కడో ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళాడట. అంటే ఇంక విద్యకి అంతం ఎక్కడ ఉంటుంది? గ్రహించాలి, గ్రహించాలి, గ్రహించాలి. ఇప్పుడు విషయం తెలియడం ప్రధానం కాదు కదండి. విషయాన్ని మనం దర్శించగలగాలి, అనుభవంలోకి రావాలి. అప్పుడే తప్ప, లేకపోతే దానివల్ల పెద్ద ప్రయోజనం శూన్యం. ఆకలి వేసింది, ఎట్లా తీరును? అన్నము తింటే ఆకలి తీరును. అన్నమనగానేమి? బియ్యమును తెచ్చి వండినది. వంటనగానేమి అంటే వెలిగించినటువంటి నిప్పుల మీద, అది స్టవ్వో పొయ్యో కుంపటో,
దాని మీద గిన్నె పెట్టి గిన్నెలో నీరు పోసి ఆ నీటిలో బియ్యం పోసి దాన్ని వార్చిన తర్వాత దాంతో పాటు కలిపినటువంటి కూర, పప్పు, చారు, మరొకటి ఇవన్నీ కలిపితే అన్నమగును. అది తయారు చేయుట, వండుట, ఆహా అన్నీ వీడికి తెలుసునండి. వీడికి అన్నం తింటే ఆకలి తీరునని తెలుసును, అన్నం అంటే ఏమిటో తెలియను, అది వండడం అంటే ఏమిటో తెలియను, ఎలా వండవలనో తెలియను, ఎక్కడ వండవలనో తెలియను, ఎప్పుడు వండవలనో తెలియను, అన్నీ తెలియను. కానీ వీడు కూర్చున్నాడు. వీడు ఆకలి తీరవలెను, ఆకలి తీరవలెను, ఆకలి తీరవలెను, వంట కావలెను, అన్నము కావలెను, అన్నము వండవలెను, అన్నీ తెలుసును వీడికి. ఆకలి తీరుతుందా? తెలుసునంటే వీడికి అనుభవానికి రావాలి కదా. అనుభవానికి రావటానికి దానికి ఇన్ని తెలియక్కర్లేదు నీకు. ఎవడైనా పాపం చక్కగా ఒక ప్లేట్లో కాస్త ప్రసాదం చేసి పట్టుకొచ్చి పెట్టి నాయన తినవా అంటే అయిపోయి నీకు ఆకలి ఆటోమేటిక్గా తీరిపోతుంది. అయితే అలా పెట్టేవాడు అస్తమానం ఉండకపోవచ్చు. ఇప్పుడు అలా పెడితే సరిపోతుంది కరెక్టే, కానీ పెడితే తీరేది ఎంతవరకు? నీ ఆకలి ఒకసారి తింటే తీరిపోతుందా ఏంటి? అలాగే మనకి ఈ పాటలన్నీ ఎందుకండి? ఒకసారి తింటే తీరేది కాదు కదా ఆకలి, మళ్ళీ మళ్ళీ ఆకలి వేస్తూనే ఉంటుంది. అప్పుడేం చేయాలి? ఆ పెట్టేవాడు అస్తమానం ఉండడని నువ్వు తయారు చేసుకోగలగాలి. నీకు ఆకలి వేసినప్పుడు దాన్ని నువ్వు తయారు చేసుకుని తినగలిగే స్థితిలో నువ్వు తయారు కావాలి. అస్తమానం పెట్టేవాడి కోసం వాడి మొహం చూడకూడదు కదా. అందుచేత నీకు ఎప్పుడూ ఎవరో ఒకటి చెప్పే స్థితి ఉండదు. ఒకసారి ఒక గురువు చెప్తాడు, తర్వాత దానిని అనుభవ పర్యంతం తెచ్చుకునేవాడివి కావాలి. తెలిసిన దానిని మనం సాధన చెయ్యాలి, దాన్ని మనం దర్శించేటంత వరకు చెయ్యాలి. ఎంతవరకు అంటే ఆ ప్రయాణాత్ చివరిదాకా మనం చేస్తూనే ఉండాలి. అది శరీరంలోంచి బయటికి వెళ్ళడానికి సమయం వచ్చేటంత వరకు, శరీరం నిన్ను పర్మిట్ చేస్తున్నంత వరకు నువ్వు సాధన చేస్తూనే ఉండాలి. ఎందులో ఉంటే దాంట్లో. నారదుల వారికి మంత్రాలు బావచ్చు, మంత్రాలకి అర్థాలు తెలుసు. ఎందుకంటే ఆయన అంగాలు కూడా చదువుకున్నాడు, సాంగముగా వేదాధ్యయనం చేశాడు ఆయన. మరి అందులో వ్యాకరణం కూడా ఒక శాస్త్రమే. వ్యాకరణం తెలిసే విధంగా అర్థాలు అవన్నీ తెలిసిపోతాయి. కనుక ఆయన వేదం వచ్చును, వేద అర్థాలు వచ్చును, అన్ని వేదాలు వచ్చును ఆయనకి. కానీ మంత్రవిదేవాస్మి నాహం ఆత్మవిత్, వాటి యొక్క సారమైనటువంటి ఆత్మని నేను సాక్షాత్కరించుకోవాలనుకుంటున్నానయ్యా. ఎవరి వల్ల మొత్తం ఇంత ప్రపంచం ఏర్పడిందో అలాంటి పరమాత్మని మనం ఆత్మ అంటుంది మనకి ఉపనిషత్తుల్లో. దాన్ని నేను గుర్తించాలనుకుంటున్నాను, దాన్ని నేను దర్శించాలని అనుకుంటున్నాను. దానికి కావలసినటువంటిది ఏం చేయాలో నాకు చెప్పాలి. ఇది అడిగాడు ఆ మహానుభావుడు. మళ్ళీ అక్కడ అధ్యయనం చేశాడు. ఆయనకు ఒక విద్య, ఒక భూమ విద్య అనే ఒక విద్యని ఆ మహానుభావుడు ఉపదేశం చేశాడు. నారదుల వారి ద్వారా లోకంలో ప్రవర్తించడం జరిగిందన్నమాట. అంటే ఆర్జనలో, విద్యార్జనలో ఎప్పుడూ కూడా ఏ రకమైన నిరాశ లేకపోతే ఉదాసీనత, ఒక రకమైన ప్యాసివ్నెస్ లేనివాడు ఆచార్యుడు నారదుడంటే. కేవలం ఆర్జించడమే కాదండి. పందికొక్కులు ఉంటాయి చూసారు లేదా, ఎలకలోను ఏం చేస్తాయంటే వాటికి ఆశకి అంత ఉండదండి. ఈ పొలాల్లోకి వెళ్ళి ఆ పొలాల్లోకి వెళ్ళి ఎక్కడ గింజలు దొరికితే అన్ని పట్టుకొచ్చి కరువులో వేస్తుంటాయి. తక్కువ మనం నడపోతాయి. ఏమిటి లాభం వాటికి? ఇది కేవల ఆర్జన కాదు, ఆర్జనని తాను వినియోగించేవాడు కూడా కావాలి. తాను వినియోగించుకోవాలి, ఇతరులకి వినియోగించాలి. అప్పుడు కానీ ఉన్నందువల్ల ప్రయోజనం. ఎవరిని మనం ఉన్నవాడంటాం? కోట్లు కోట్లు సంపాదించి బ్యాంకుల్లో పెట్టేసి బ్రహ్మాండమైనటువంటి రకరకాలుగా ఇళ్ళు కట్టేసి కార్లు పెట్టేసుకున్న వాడిని మనం ఉన్నవాడంటామా? అనం. దాన్ని వినియోగిస్తూ ఉన్నవాడిని ఉన్నవాడంటాం మనం. ఆయా సమయానికి సందర్భానికి తగినట్టుగా వాడుతూ ఉండేవాడిని ఉన్నవాడంటాం కదా. ఆచార్యుడేనంతే. విద్య బాగా వచ్చునండి, కానీ ఎవ్వడికి చెప్పడు. అంతా తను మాత్రమే వాళ్ళు గొప్పవాడు. ఏమిటి లాభం అలాంటి వాడి వల్ల?
నారదుల వాళ్ళు అట్లాంటి వారే కాదండి. ఆయన తనకి తెలిసినటువంటి ఆ భగవద్ విజ్ఞానాన్ని నిరంతరము సాక్షాత్కరించుకుంటూ పాడుకుంటూ భగవంతుడికి ఆనందాన్ని కలిగించగలిగేటట్టుగా తన జీవితాన్ని మలచుకున్నవాడు కూడా. మనకందరికీ నారదుడి పరిచయం ఉంది కదండి. నారదుడు ఎక్కడ చూసినా నారాయణ నారాయణ నామాన్ని పాడుతూ తిరుగుతూ ఉంటాడు. భగవంతుడికి అన్నిటికంటే కూడా గానం చాలా ఎక్కువ ఇష్టం కదా. సామగాన లోలుడైన వేదానాం సామవేదోస్మిని, వేదాల్లో నేనే సామవేదాన్ని అన్నాడు. అంటే గానాత్మకత, ఆ మనిషిని ఆకర్షించేది రాగం. ఆ రాగాన్ని నేను నాకదంటే ఇష్టం అన్నాడు. అది నారదుడు. కనుక ఆయన ఎప్పుడూ గానం చేసుకుంటూ భగవంతుడి యొక్క గానాన్ని గాన అమృత ఆస్వాదన చేస్తూ తిరగలిగేటట్టే మహానుభావుడు. తిరగడమే కాదు, భగవంతుడు ఆయన నిరంతరం చూస్తూ ఉంటాడు. ఆయన మనకి లోకపు రీతులు కొన్ని అప్పుడప్పుడు కదలడానికి కలగడానికి, ఆయన కూడా అప్పుడప్పుడు ఏవో కొన్ని కోపాలకి తాపాలకి శాపాలకి ఏదో పాత్రమైనట్టుగా మనకి పురాణాలు చెప్తున్నాయనుకోండి. కానీ ఆయన నిరంతరము కూడా భగవంతుణ్ణి సాక్షాత్కరించుకుంటూ తన మనసులో దర్శించుకుంటూ ఉన్న మహానుభావుడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఎప్పుడు ఆయనకి యాక్సెస్ ఉంది. ఆయనది ఎప్పుడు కూడా గ్రీన్ కార్డ్ ఛానల్ అండి. అది రైట్ అవే ఆయన వెళ్ళిపోవచ్చును, హాయిగా రావచ్చును భగవంతుడి దగ్గర నుంచి. ఏమంటారు దాన్ని? గ్రీన్ ఛానలా ఏమంటారు దాన్ని? ఏదో అంటారు దాన్ని. అలాగా ఆయనకి ఎప్పుడు డైరెక్ట్ ఛానలే. ఆయనకి ఎవరిని ఎవరి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవడం, అక్కడి దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం, ఎక్స్పైర్ అయిపోవడం ఇలాంటివేం లేవు. భగవంతుణ్ణి గానంతో ప్రసన్నం చేసి నిరంతరము దర్శించుకొని, అంటే ఉపాసన సిద్ధి కలిగినటువంటి వ్యక్తి కూడా. జ్ఞానానికి ఫలితం ఏమిటి? చెట్టుకి ఒక మామిడి కాసిందనుకోండి, ఏమవ్వాలది? పండు కింద మారాలి కదా, రసము లూరాలి కదా, ఆ రసాన్ని అనుభవించాలి కదా. జ్ఞానం కూడా అంతే. జ్ఞానం పచ్చి పిండి లాంటిదండి. ఈ జ్ఞానం అనేది పక్వం కావాలి, అది పండాలి. పండితే దాన్ని ఉపాసన అంటాం. జ్ఞానం పండితే ఉపాసన. దానికే భక్తి అని కూడా పేరు. దానినే ధ్యానము అని కూడా అంటారు. కనుక ధ్యానం అన్నా, భక్తి అన్నా, ఉపాసన అన్నా, విద్య అన్నా ఇవన్నీ కూడా సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చే పదాలు. ఇవన్నీ ఒకటే. అయితే ఒక్కొక్క ఆస్పెక్ట్ మనకి తెలియచేస్తూ వాడినటువంటి వివిధ పదాలన్నమాట. నిరంతరము కూడా చింతనగా సాగుతూ ఉండేటటువంటిదైతే దానిని ధ్యానము అన్నారు. ధ్యేయ చింతాయాం అని. అంటే ఎప్పుడు మనసులో చూడండి, మనకి కొన్ని విషయాలు, కొన్ని వ్యక్తులు, కొన్ని వస్తువులు, అది ఎప్పుడైనా ఒకసారి జ్ఞాపకం వస్తే మర్చిపోలేం. దాన్ని ఒకసారి చూస్తే మర్చిపోలేం. అలా అది మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా అట్లా మనస్సులో సాగుతూనే ఉంటుంది. దానిని ధ్యానము అని అంటారు. అట్లా నిరంతరము సాగుతూ ఉండేది అయినట్టయితే. భక్తి అన్నారనుకోండి, ఈ నిరంతరము సాగడం వల్ల ఏం జరుగుతుంది? అది ఊరికే సాగి ఊరుకోదు కదా. నీకు ఏదైనా ఒక పిల్లవాడు గురించినటువంటి ఒక భావన సాగుతోంది అంటే ఆ భావన సాగి అలా ఊరుకోదు. ఆ పిల్లవాడికి ఏమైనా చేయబుద్ధి అవుతుంది. ఆ పిల్లవాడిని పలకరిస్తావు, ప్రేమతో మాట్లాడతావు, వాడికి ఒక చాక్లెట్ ఇస్తావు, వాడిని కాసేపు ఎత్తుకుంటావు, ఆడిస్తావు కాసేపు. నీకు ఆ మనస్సులో సాగే ధ్యానం వల్ల ఎదుర్కొన్న వ్యక్తి లేకపోతే వ్యక్తి ఉన్నట్టుగా నీ లోపల ఒక ప్రకర్ష ఏర్పడి నీకు తెలియకుండా నువ్వు అలాంటి కొన్ని చేష్టలు చేస్తూ ఉంటావు. ధ్యానం నిరంతరం సాగితే జరిగేది అది. అలాగా ఏదో ఒకటి లోపల కలిగిన ధ్యానపు పరంపర ప్రభావం చేత ఒక చోట ఆగకుండా తను ఏదో ఒకటి శారీరకంగా కూడా కలిగే ప్రేరణతోటి చేసే చేష్టని భక్తి అంటాను. భజ సేవాయామని దానికి ధాతు. అంటే అది లోపల సాగడం,
సాగినది అది క్రియాన్వితం, కార్యరూపంలోకి రావటం, ఇవి రెండు ఒకదానితో ఒకటి సంబంధించినవి. క్రియలోకి రాకపోతే లోపలది లేదని అర్థమే. క్రియలోకి వస్తోంది అంటే లోపలది ఉంటేనే వస్తుంది. ఎందుకండి పెద్ద పైవన్నీ ఇవన్నీ వేషాలు, లోపల ఉండాలండి, ఉంటేనో లోపల. కొందరు అనుకుంటూ ఉంటారు అట్లాగా. లోపల నిజంగా ఉంటే బయటికి రాకుండా ఉండదు, బయటికి రాలేదంటే లోపల లేదని అర్థం. పండు నిజంగా పండిందనుకోండి, వాసన వస్తుంది, టేస్ట్ వస్తుంది, దానికి మెత్తదనం ఏర్పడుతుంది నిజంగా పండితే. ఇక్కడ ఒక చిన్న తమాషా ఉంది. ఇక్కడ పైన ఉన్నంత మాత్రం చేత లోపల ఉన్నట్టు కాదండి. లోపల ఉంటే మాత్రం పైకి రాకుండా ఉండదు. ఇదే తమాషా. మామిడికాయకి కావాలంటే మీరు పైన ఏదో కొన్ని రకాల రసాయన పదార్థాలని దానికి రాసి, లేక దాన్ని ఎక్కడో గడ్డిలో పారేసి దానికి కావి పెట్టి పైన రంగు మారేట్టు మీరు చేయొచ్చు. దాని అవసరమైతే 4 గుద్ది కాస్త మెత్తబడేట్టు చేయొచ్చు. మెత్తబరచడం, రంగు తెప్పించడం అనేది మీ బాహ్య ప్రయత్నాల వల్ల కొంత కావచ్చు. అంత మాత్రం లోపల టేస్ట్, తీపిదనం దానికి రాదు. కానీ సహజంగా అది పక్వత చెందితే మెత్తదనం వస్తుంది, దానికి పై రంగు వస్తుంది. నోట పెడితే అని నీకు ఒక ఆనందాన్ని కూడా ఇస్తుంది. అంటే పైనుండే వేషాన్ని బట్టి లోపల ఉంటుంది అని అనుకోవడానికి వీల్లేదు. కానీ లోపల పండితే మాత్రం పైకి అది రాకుండా ఉండదు. అందుకే మన వాళ్ళు నీకు లోపల లేకపోయినా లోపల క్రమంగా రావటానికి వీలుగా పైన కొంత నటనైనా చేయవయా. కొంతకాలం నటించగా 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 తర్వాత నీకు సహజంగా వచ్చే అవకాశం ఉంటుంది. పోనీ అదేనే ముందర ప్రాక్టీస్ చేయి. అట్లీస్ట్ లోపల నుంచి రావడానికి నీ లోపల ఉండే కుసంస్కారాలు నిన్ను పర్మిట్ చేయటంలే, వదిలే. పోనీ బయట నుంచైనా ఎక్కించే ప్రయత్నం చేద్దాం. సాధన, కొంత సాధన. కొంతకాలం అలా మెల్లిగా ఎక్కించగా తర్వాత మెల్లిగా లోపలికి అది నిజం కావచ్చును. దానివల్ల నీకు ఇనీషియల్ స్టేజెస్లో నువ్వు సాధన చేసేటప్పుడు నీకు ప్రయోజనం ఉండదు, కానీ నేను చూసిన వాడికి ప్రయోజనం ఉంటుంది. పండితే నీకు కూడా అది ప్రయోజనం. మరి సినిమాల్లోనూ టీవీల్లోనూ నాటకాలు వేసేటప్పుడు వాడు సీత వేషం వేసింది అనుకోండి, ఆయన రాముడి వేషం వేసేసాడు అనుకోండి, చూసి అబ్బా కొబ్బరికాయ పట్టండిరా, హారతి కర్పూరం పట్టండిరా, అగరత్తులు పట్టండిరా, నువ్వు అగరత్తులు కర్పూరాలు పట్టుకొచ్చి పూజలు చేసేస్తుంటావు. పాప సీతమ్మ వారిని చెట్టు కింద చూసి నువ్వు అలా రుమాలు తడిపేసుకుంటూ ఉంటావు. నీకు తెలుసును వాడు వేసేది నటన అని. వేసేవాడికి అది ఉండకపోవచ్చు, కానీ చూసిన నీలో ఒక రకమైన పక్వత ఏర్పడుతుంది. మన గాంధీ గారికి ఎట్లా మారింది? ఎక్కడో సత్యహరిశ్చంద్ర నాటకం చూసే కానీ ఆయన మారిపోయింది. అలాంటి వాళ్ళు ఎంతమంది మహానుభావులు లేదు. ఏదో ఒకటి చూసి వాళ్ళలో ఒక రకమైన పరివర్తన వచ్చినటువంటి మహనీయులు. పరివర్తన రావడానికి ప్రేరకమైనటువంటి ఆ సన్నివేశంలో వాస్తవికత లేదు, కానీ నువ్వు పైగా నటించిన పక్కవాడికి ఉపయోగించింది. అయితే అది అంతవరకే. కానీ అది నీకు కొంతకాలం సాధన చేయగా 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 ఈ లోపలికి ఈ సన్నమూర్తి ఉండేటటువంటి ఈ కూజాలో కూడా మనకి దిగితే ఏమో ఎప్పటికైనా ఫలించవచ్చు, మనకు కూడా ఫలించవచ్చు. అంచేత ముందర సాధన నువ్వు చేయాలి. అయితే నీకు అలా ఫలింపజేయడానికి 2 ఉంటాయి. ఒకటి ఆచార్యుడు అనుగ్రహం, అది నీలో త్వరగా ఫలింపచేయచ్చు. భగవంతుడి కృప, అది నీలో త్వరగా ఫలించడానికి అవకాశం కలిగించవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా నీకు సహకరించవచ్చు. కానీ ఆ సహకారం నీకు అందేటప్పుడు ముందర దాన్ని నువ్వు రిజెక్ట్ చేయటం లేదు, అంగీకరించడానికి నేను కూడా సిద్ధంగానే ఉన్నాను అనేటటువంటి సాధన నీలో ఉండాలి. అవి 2 ఉంటే చాలు కదండి, ఇంకా మనం ఎందుకండి చేయడం. ఇది వేదాంతం అంటారు. ఉత్త వేదాంతం కాదు, మెట్ట వేదాంతం అంటారు దాన్ని. అంతా దేవుడే కదండి చేసి, అంతా ఆచార్యుల కృపేడు కదండి, ఇంకా మనం ఎందుకండి చేయడం. ఇంకా నీకు బుర్ర ఎందుకు ఇచ్చినట్టు, బుద్ధి ఎందుకు ఇచ్చినట్టు? నీకు
నువ్వు చేయాల్సింది కూడా ఉంది. దాన్ని నువ్వు వాడు. నువ్వు కొత్తగా బుర్ర కోసం నువ్వు సాధన చేయక్కర్లే, అది నీకు ఆల్రెడీ ఇచ్చి ఉంది. దాన్ని సవ్యంగా వినియోగించేటటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి. జ్ఞానం ఉంది కనుక. జ్ఞానం లేని వస్తువుని ఎవడు అలా చేయమని అడగడు. ఈ పుస్తకాన్ని ఎవరిని అడిగాడా నువ్వు దేవుడి దగ్గర కూర్చోవా అని? అక్కర్లేదు. అది ఒక అచేతన వస్తువు కనుక దాన్ని ఎక్స్పెక్ట్ చేయరు. అలాగా నువ్వు చేయాలి ఆ పని. నీకు జ్ఞానం ఉంది కనుక, నీకు బుద్ధి ఉంది కనుక దానికి ఆ సింక్రనైజ్ చేసే ప్రయత్నం చేయడం అది నీ బాధ్యత. జ్ఞానం అనేది పండితే, లోపల నుంచి పండితే అప్పుడు నీ ఆలోచన దాంతో అది సాగుతుంది. ఆ సాగేటటువంటి దానికి విద్య అని పేరు. సాగుతూ ఉండే ప్రక్రియకి ధ్యానం అని పేరు. సాగితే అది పక్వమైనట్టు లెక్క. పక్వమైతే అది రసములూరితే ఆనందాన్ని కలిగిస్తుంది. అట్లాగా నీలో కనుక ఆ భక్తి కనుక అది పండే స్థితికి ఏర్పడితే అది భగవంతుడికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ భగవంతుడికి ఆనందం కలిగితే నీకు కూడా ఆటోమేటిక్గా ఆనందం కలుగుతుంది. మనలోనే ఉండేవాడు, మనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆయనే. కానీ ఆయనకి ఆనందం కలిగితే నీకు ఆనందం. నీకు ఆనందం కలగలేదు అని అంటే ఆయనకి ఆనందం కలిగించే పని నువ్వు చేయలేదు అని అర్థం అన్నమాట. దాన్ని మన భక్తి అంటాం. దాన్ని ఉపాసన అని కూడా పేరు పెట్టారు. ఆసనం అంటే ఉంచడం అండి. ఉప అంటే దగ్గరగా, నువ్వు కోరుకున్న దానికి దగ్గరగా భగవంతునికి సమీపంలో దాన్ని ఉంచడం అని అర్థం. నీకు ఎప్పుడైతే ఈ ఆలోచన, దానికి తగిన క్రియ, దానితో పాటు ఆనందాన్ని కలిగించి ఇస్తొచ్చిందో దాని సమీపం నుంచి నీకు బయటికి రావటానికి మనస్సే రాదు. మనకందరికీ తెలిసినది, లౌకిక విషయాల్లో మనకి తెలిసినది అంతవరకే మనకి పరిమితం అయిపోయి, మిగతా విషయాల్లో బద్ద మనకి అదొకటి స్ట్రేంజర్, మన చాలా దూరం అయింది అని మన ఉద్దేశ్యం. అంటే మన వాటి మీదకి మన బుద్ధిని మనం ప్రసరింప చెయ్యం. నీకు లోకంలో ఒక మనిషి మీద నీకు ఇష్టమైతే నువ్వేం చేస్తున్నావు? ఒక పదార్థం మీద నీకు ఇష్టమైతే నువ్వేం చేస్తున్నావు? ఒక వస్తువు మీద, ఒక ఆట మీద, లేకపోతే ఒక మెడ మీద, ఒక టీవీ మీద, లేకపోతే మరొక ఆడుకునే వస్తువు మీద నీకు ఇష్టమైతే ఏం చేస్తున్నావు? దాని ఆలోచన నీ సాగటలని వద్దనుకున్నా. ఒక వ్యసనం మీద మనిషికి దృష్టి ఏర్పడితే ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నా మనిషికి మనస్సులో ఆలోచన సాగటంలే. ఒరే అలా ఏడవకూడదురా, బంధువులు పోవడం సహజం రా, జాతస్య ధ్రువో మృత్యు, ఎవడైనా చచ్చిపోక తప్పదురా నాయన, ఏడవకూడదురా, ఏడవద్దురా, చక్కగా ఉండాలో, ధైర్యంగా ఉండాలో. ఎంత వేదాంతం చెప్తామండి మనం. మరి వాడు మాంటాడా? ఒకసారి వాడు చెప్పినవాడే, వాడు పక్కవాడికి చెప్పినవాడే, కానీ పాప వాడు మానలేకపోతున్నాడు. వెక్కి 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 దొల్లి దొల్లి ఏడ్చేస్తున్నాడు. ఎందుకురా ఏడుస్తావు? ఏడవకూడదు, పోయినవాడు అలాగూ పోయాడు, ఏడుస్తావేమిటి? ఒరే బిజినెస్ పోయింది, ఎట్లాగ నష్టం వచ్చింది, ఎగ్జామినేషన్ పోయింది, ఏడవకూడదు అంటాడు. నిజమే ఏడవకూడదని తెలుసును, కానీ మనస్సు ఆసీనమైంది, అక్కడ రావటం లేదు. ఏం చేస్తాడు పాపం వీడు? ఉపాసన. వాడు ఆ చదువుకునేవాడు చదువు మీద ఉపాసన చేశాడు, వ్యాపారాన్ని ఉపాసన చేశాడు, ఆటగాడు ఆట మీద ఉపాసన చేశాడు, ఈ బంధువు కట్టుకునేవాడు ఆ బంధువు మీద ఉపాసన చేసుకున్నాడు. కనుక వాడికి అది లోపల స్థిరంగా మనసుకి పట్టి ఉండిపోయింది. కనుక పై వస్తువు పోయింది, మనస్సు అక్కడే కూర్చునుంది. ఉపాసన. లౌకిక విషయం అయితే దాన్ని మనం అక్కడికి చిచ్చి మంచిది కాదు అంటాం మనం. మంచి విషయం కనుక, అది నిత్యమైన విషయం కనుక, మంచి ఆనందాన్ని ఇచ్చేది కనుక దాని మీద పెట్టమని చెప్తారు. అక్కడ పెట్టకపోతే తప్పు, ఇక్కడ ఎక్కువ పెడితే తప్పు. ఉపాసన విద్య ఆర్జించడానికి పర్యవసానం అక్కడ దాకా వెళ్ళాలి. అప్పుడే కదండి వాడు అందులో గోల్డ్ మెడలిస్ట్ అవుతాడు. వాడు అప్పుడే కదా వాడిని పెద్ద మనం డాక్టరేట్ అంటాం మనం వాడి దాంట్లో. అంటే ఏదో మనం చూసినట్టుగా మనకి సైన్స్ తెలుసును, మనకి వైద్యం తెలుసునంటే మన మందులు ఇవ్వకూడదు, ఇస్తే పోలీసు వాడు ఒప్పుకోడు. కానీ మనకు కూడా కొంచెం తెలుసును కదా. కానీ ఎవరినో ఒక్కడనే అంటారు వాడు చాలా గొప్ప డాక్టర్ అండి అని, బికాజ్ వాడు దాన్ని ఉపాసన చేశాడు. ఆ ఉపాసన చేసి మనస్సుకి అది పూర్తిగా పట్టి చేసుకున్నాడు.
కనుక వాడిని మనం అట్లా గుర్తిస్తాం. మనం అందుకనే గుర్తించాలి. మంచి విషయానికి, భగవద్ విషయానికి అట్లాగా ఉపాసన పర్యంతము విద్యని పరిణమింప చేసుకున్నవాడు ఆచార్యుడు అంటాం, నారదుడు అంటాం. అది అతని ప్రతి చేష్టలోనూ కనిపిస్తుంది. ఇప్పుడు ఒకటి మనసుకు పట్టిన వాడికి వాడు ఆడినా, పాడినా, మాట్లాడినా, ఏది చేసినా వాడిలో ఉండేటటువంటి ఆ లక్షణం కనిపిస్తుంది. ఈ కుస్తీ పట్టి అలవాటు వాడు ఉంటారు చూడండి, వాడు ఇక్కడ కూర్చున్నా దీన్ని ఇలా నొక్కుతూ ఉంటాడు. వాడు స్తంభం పక్కన ఉంటాడు, స్తంభాన్ని గుద్దుతూ ఉంటాడు. వాడు ఈ అస్తమాన్ని టైప్ చేసే అలవాటు ఉండేటువంటి వాళ్ళతో వాడు ఇక్కడ కూర్చున్నా వాడికి వెళ్ళి ఇలా అంటూనే ఉంటాడు. ఎందుకంటే వాడికి అలవాటు అయిపోయింది. ఆ ఉపాసన చేసి 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 వాడికి అదే అలవాటు అయిపోయింది. వాడికి ఏం చేస్తాడు వాడు? అదేంటి దాని ఏమంటారు, అసంకల్పిత ప్రతీకార చర్య పేరు పెట్టారు. అంటే అన్ఇంటెన్షనల్ రియాక్షన్స్ అన్నమాట. అది వాళ్ళు అలా కలుగుతూనే ఉంటాయి. ఎందులో వాడు ఆ తీవ్రత కలిగి ఉంటే దాంట్లో. ఇది ఏది అని అనకండి. అది తాగేవాడికి తాగుల్లోనూ, ఆడేవాడికి ఆటల్లోనూ, పాడేవాడికి పాటల్లోనూ, ఎందులో ఉండేవాడికి దాంట్లో. అలాంటి వాడు దానికి వ్యతిరిక్తమైన దేంట్లోనూ భయపడ్డండి. ఆ స్థాయికి చెందినటువంటి, ఆ స్థాయికి చేరినటువంటి వ్యక్తి. అందుకే నారదుడు ఎవరి దగ్గర భయపడ్డా చూడండి. మీరు ఎప్పుడైనా చరిత్రలో చూశారు, గమనించారు లేదో? నారదుడు ఎప్పుడు ఎవరి దగ్గర భయపడలే. నారాయణ నామం చెబితే తల తీసేస్తానన్న హిరణ్యకశిపుడి దగ్గరికి నారదుడు వచ్చినా నారాయణ నారాయణ అంటూనే వస్తాడు. మరి ఆయన పిలిచి కూర్చోబెట్టి ఆయనకి బాధపు వచ్చేసి నీళ్లు చల్లుకుని ఆయన సలహా అడిగాడు హిరణ్యకశిపుడు. తన కొడుకు ఆ నామం చెప్తే సహించలేకపోయాడు. తన కొడుకు విషం పెట్టాడు, తన కొడుకు నిప్పులో దోశాడు, కత్తులు తొలకేయమన్నాడు, నీళ్లలో ముంచేస్తా అన్నాడు, ఏనుగులు తొక్కిస్తా అన్నాడు, నానా రభసా పెట్టాడు. తన కొడుకు ఆ నామం చెబితే నారదు ఆ నామం చెబితే ఏమనలేదు నారదుడిని. నారదుల వారికి నమస్కారం పెట్టాయా, వాట్ సజెషన్స్. కారణం తెలిసిన అందులో ఊరిన వాడు నారదుడు అంటే. అందులో ఊరాడు. ఊరడం అంటే ఉంటుంది. ఊరడం అంటే అర్థం తెలిసిన మీకు? మునగడం కాదు. మీరు నీళ్ళ మునిగితే నీళ్ళ ఊరుతారేంటి? ఊరితే ఇంక జాగ్రత్తగా పోయి మమ్మీ చేయడమే. నీళ్ళలో మునిగితే జాగ్రత్తగా వెళ్ళి బయటకు వస్తా, ముక్కుల్లోకి కూడా వెళ్ళకుండా చేతులు అడ్డు పెట్టుకుని. ఊరడం అంటే అది కాదండి. గులాబ్ జామ్ చూసారా? ఎక్కడుంటుంది దాంట్లో తీపి రసం, ఎక్కడుంటుంది దాంట్లో అంతటా, ఒక చోట కాదు, ఎవ్రీ పార్టికల్. అది ఊరడం అంటే. మీ ఇంట్లో ఆవకాయలు మాగాయలు పెట్టుకోరా? ఏమంటారు వాటికి పేరేంటి? ఊరగాయ. అంటే మీరు ఒక కాయని దాంట్లో ఊరించారు అంటే అదంతా నిండిపోయింది. అందులో ప్రతి అణువులోనూ అది నిండి ఉంది. ఒక్కొక్క దాని మీద వీడికి కలిగినటువంటి ఆ భావన వీడిని అట్లా దాంట్లో ఊరేట్టు చేస్తుంది. నాకు నోరు ఊరుతోందండి అంటాడు. అంటే వాడికి నోరు మాత్రమే ఊరుతోంది, మిగతా ఊళ్ళంతా బాగానే ఉంది వాడికి. అదో రకమైన ఊరు. మగ్నమగుట అంటారు దీన్నే. దాంట్లో వాడు మగ్నం అయిపోయాడండి. అంటే వాడి ప్రతి యాక్షన్లోనూ అది నిండి ఉంటుంది. వాడి ఇంకా దేనికి భయపడ్డు. దాని నుంచి క్షణకాలం వాడు ఎడబాసి ఉండలేడు. ఎడబాస్తే వాడే ఉండడు. యన్ముహూర్తం క్షణం వాపి వాసుదేవో నచింత్యతే సాహాని తన్మహచ్ఛిద్రం సా భ్రాంతి సాచ విక్రియ. అరక్షణం దాంట్లో నుంచి బయటకు వచ్చాయంటే హీస్ అవుట్. అలా ఉంటాడన్నమాట. అంటే ఆ ఎడబాటును అసలు వాడు ఓర్చుకోలేడు. వాడు గోపికలకి కృష్ణుడి మీద ఉండే వ్యక్తిని చెప్తుంటారు చూడండి. వాళ్ళు చెప్పిన మాట ఇది. వాళ్ళ స్థితిని చెప్పేటటువంటి ఈ శ్లోకం ఇది. ఒక క్షణకాలం కనుక కృష్ణుడి యొక్క స్మరణ లేకపోతే వాళ్ళల్లో యుగ యుగాలు గడిచిపోయినట్టుగా వాళ్ళు బాధపడిపోతారు. అంతేకాదు అరక్షణం కనుక లేకపోతే అక్కడే వర్షాకాలం అంతా ఉంటుంది.
అరక్షణం ఎడబాటు, ఆ అరక్షణం ఎడబాటే ఆత్మ వినాశం అయిపోయింది. అంటే లోపల నిండి ఉండాల్సినటువంటి భగవద్భావన ఎక్కడ లేదో ఆ లేని చోట ఇప్పుడు ఖాళీగా ఉండదండి. సంథింగ్ విల్ బి రీప్లేసింగ్ దట్ ప్లేస్ ఇఫ్ యు ఆర్ నాట్ కీపింగ్ దట్. నువ్వు అరక్షణం అక్కడ భగవద్భావన ఆపావంటే అక్కడ రకరకాల చెత్త వచ్చి చేరుతుంది. ఇంత చెత్త చేరితే చాలా, అది ఎయిడ్స్ కంటే చాలా ప్రమాదకరమే. ఏంటది నేను చెప్పారు, గ్యాంగ్రీన్ ఏదో అన్నారే. అలా అలా అరక్షణంలో ఒక అరగంటలో మొత్తం అంతా, ఒక గంటలోనో మొత్తం ఇట్ స్పాయిల్స్ ద ఎంటైర్ బ్లాక్, గాన్. అంత ప్రమాదకరం. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ స్మరణను వదిలేవారు కాదు. మా ఆచార్యులలో నమ్మాళ్వార్ వారు చెప్తారు, తమిళ పాసురంలో చెప్తారు వారు, అరివినాల్ కురైవిల్లా ఉడంబినాల్ కురైవిల్లా. ఆత్మ లేకపోయినా పర్వాలేదు, నీ స్మరణకి పనికి రాకపోతే, నీ సేవకి పనికి రాకపోతే, ఈ శరీరం పోయినా పర్వాలేదు, నీ పాటకి పనికి రాకపోతే, ఈ నాలుక ముక్కలైపోయినా పర్వాలేదు, నిన్ను చూడటానికి పనికి రాకపోతే ఈ కళ్ళుండి ఎందుకు ప్రయోజనం కనుక. ఆళవందార స్తోత్రంలో న దేహం న ప్రాణాన్ నచ సుఖమశేషాభిలషితం నాత్మానం నాన్యత్ కిమపి తవ శేషత్వ విభవాత్ బహిర్భూతం నాదా క్షణమపి సహేయం యాతు శతధా వినాశం తత్ సత్యం. యామునాచార్యులు వారు ప్రతిజ్ఞ చేస్తారు, నీ స్మరణ నుంచి అరక్షణం వచ్చినప్పటికీ అది ఏమైపోయినా పర్వాలేదు, నాకు నీ స్మరణకి క్షణకాలమైనా అది పనికి రాకపోతే, క్షణకాలైన పనికి రాకపోతే అని కాదు, క్షణకాలం ఎడబాసినా అది ఏమైపోయినా నాకు బెంగలేదు. రెండవ ప్రశ్న వేశారు, నాకు ఆత్మానం అంటారేంటి వీరు? ఆత్మ నశించేదా? నశించిన దానికి నశించినా పర్వాలేదు అంటే అదేంటి మాట? అంటే భగవంతుణ్ణి స్మరించడానికి పనికిరాని ఆత్మ కానీ జ్ఞానం కానీ అది ఉన్నప్పటికీ కంచాలు దండగ చేయడానికి పనికొచ్చేది తప్ప దానివల్ల జరగాల్సినటువంటి పని చేయడానికి పనికొచ్చేది కాదు. పూటకింత తినడానికి ఖర్చుకి పనికొస్తుంది, ప్రయోజనానికి పనికిరాదు. అలాంటి బతుకున్నా ఒకటే పోయినా ఒకటే అంటారా? భూమికి భారం. అంత ఊరిన వాడు గోపికల ఆవేళ అంత ఊరిన వాళ్ళు, కానీ వాళ్ళు కూడా అంతవరకే. కానీ నారదుడు నిరంతరం, అందుకే ఆయనకి ఎక్కడా భయం లేదు, ఎవరి దగ్గర ఆయనకి భయం లేదు. అందులో సిద్ధి పొందినవాడు, ఆయన సిద్ధి పొందినవాడు. మిగతా వాడు సాధకులు, ఆయన అందులో సిద్ధి పొందినవాడు కనుక ఆయనకి ఎవరి వల్ల భయం లేదు. ఆయన ఎవరికి భయంకరుడు కాడు. ఇప్పుడు నువ్వు నాకు భయంకరుడు అయితే నేను దూరం చేసే ప్రయత్నం నేను చేస్తా, రెండూ లేదు. అది జ్ఞాని, అది నారద. అంటే అలాంటి వాడికి నారము అజ్ఞానము దో పోయింది, నారా జ్ఞానము దా అతనిలో పూర్ణముగా నిండి ఉంది. కనుక ఆయన ఇతరుడికి అజ్ఞానాన్ని దో ఖండించగలుగుతాడు, దూరం చేయగలుగుతాడు. నారా జ్ఞానాన్ని దా ఇవ్వగలుగుతాడు కూడా. అలాంటి వాడిని మన నారద ఆచార్యుడు అంటే అలాంటి వాడే. ఆచార్యులని పేరు పెట్టుకున్న వాళ్ళ ఆచార్యులు కాదండి. ఆచార్యుడు పేరు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ పేరు పెట్టుకున్న వాడినల్లా మన ఆచార్యుడు అన మిస్టర్ చారి అని పిలవచ్చు. పేరు కోసం మనకు వస్తాడు తప్ప. మీరు తోటకూర ఎప్పుడైనా చూసారా? ఎంత తోట ఉంటుంది దాంట్లో, ఎంత తోట ఉంటుంది దాంట్లో. పాలకూరలో ఎన్ని పాలు వస్తాయి, వాడిలో కూడా ఆచార్యత్వం అంతే ఉంటుందన్నమాట. లోపల ఉండాల్సినటువంటిది అసు సరుకు లేకపోతే అలాంటి వాడు ఉపదేష్ట. వాడు చేసిన ఉపదేశమే లోకానికి ఉజ్జీవనకరం అవుతుంది, అదే లోకంలో శాశ్వతంగా నిలుస్తుంది. నారద భగవానుడు అట్లాంటి ఆచార్యుడు కనుక
తెలిసింది ఎప్పుడు కూడా తనతోటి అట్టే పెట్టుకునే ప్రయత్నం చేయడు, లోకానికి ఇవ్వకుండా తాను ఉండలేడు. ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇచ్చే విజ్ఞానాన్ని స్వీకరించగలిగే పాత్ర కోసం అన్వేషిస్తూ ఉంటాడు ఆయన. నేను ఇచ్చేది వ్యర్థం కాకుండా ఎవడు జాగ్రత్తగా గ్రహించగలడు, ఎవడు దాన్ని సంరక్షించగలడు, ఎవడు దాన్ని 10 మందికి వినియోగించగలడు అనేది అన్వేషిస్తూ ఉంటాడు. అట్లా అన్వేషణ చేసి లోకానికి మానవత్వపు విజ్ఞానాన్ని ఇవ్వటం కోసం బయలుదేరిన విశ్వామిత్రుడికి, మన నారద భగవానుడికి వాల్మీకి భగవానుడు యోగ్యమైన పాత్ర అని తెలిసింది. అందుకోసమనే వాల్మీకి పిలవకుండానే వాల్మీకి ఆశ్రమానికి ఆయన సిద్ధపడ్డాడు. వాల్మీకి అడగకపోయినా ఆయనకి తెలియాల్సిన, ఆయన ద్వారా లోకానికి అందాల్సినటువంటి విజ్ఞానాన్ని ఉపదేశం చేశాడు కూడా. అందుకోగలిగే యోగ్యత ఉన్న మహనీయుడు వాల్మీకి, ఉత్తమ శిష్యుడు అన్నమాట. అది ఎలాగో రేపు. శ్రీ రఘునందనవర బ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ.